హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సన్నీ వ్లాగ్స్ వరల్డ్. దిస్ ఈజ్ సన్నీ. చాలా రోజుల తర్వాత వ్లాగ్ చేస్తుంటే ఏదో కొత్తగా ఉంది. మన బైక్ అయితే ఆల్రెడీ ఇప్పుడు 4220 అయితే తిరిగిందనమాట. యాక్చువల్లీ 6000కి చెప్పారు సెకండ్ సర్వీసు. కొంచెం ఎర్లీగా చేయించుకుంటే మంచిది అనమాట. అంటే నేను లేట్ అయ్యాను. ఫస్ట్ వెహికల్ మనది ఇస్తే ఈవినింగ్ టైంకి ఇచ్చేస్తాడనమాట, లేదంటే చాలా టైం తీసుకుంటారు. మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయక దాదాపు 3 months అయితే అయిపోతుంది. 3 months వరకు అసలు ఆ వీడియోనే అప్లోడ్ చేయలేదు. అలా అయిపోయింది 3 months. టైంలో అయితే ట్రాఫిక్ ఘోరంగా ఉంటుంది ఇక్కడ. అందరూ డ్యూటీస్కి వెళ్ళే టైం కదా. బైక్ అయితే మేజర్ ప్రాబ్లం ఉందంటూ ఏం లేవన్నమాట. ఒకటి ఉంది. మొన్న బయటకు వెళ్ళినప్పుడు సడన్గా స్పీడ్ బ్రేకర్లు ఇచ్చేసాను. దానికి అనుకుంటా ఎదర షాక్ అబ్జర్బ్స్లో నుంచి ఆయిల్ లీక్ అయితే అవుతుంది. అదొకటి మేజర్ ప్రాబ్లం. ఓరింగ్స్ ఏమన్నా డ్యామేజ్ అయినాయో మరేమో తెలియదు. నేనైతే ఓరింగ్స్ అనే అనుకుంటున్నాను. చూడాలి ఎంత అవుతుందో సెకండ్ సర్వీసింగ్కి. ఫస్ట్ సర్వీస్ అయితే నేను ఆల్రెడీ వీడియో షూట్ చేసి పెట్టేశాను. అదొకసారి మీరు చూడకపోతే చూసేయండి. ఆ వీడియోస్కి అందరూ కామెంట్ పెడుతున్నారు అనమాట. బ్రో నాకు ఇప్పుడు కావాలి ఈ మోడలు, 2023 మోడల్ కావాలి, ఇప్పుడు అన్నీ 24 వచ్చినాయి కదా అనేసి కామెంట్ అయితే పెడుతున్నారు. యాక్చువల్లీ ఇదైతే హైదరాబాద్లో లాస్ట్ వెహికల్ అనమాట. నేను ప్రీ బుకింగ్ చేసుకుని మరీ తీసుకున్నాను. ఎగ్జాక్ట్గా అయితే నవంబర్ ఫస్ట్ వీక్లోనే అనుకుంటా తీసుకున్నది. నేను ఫస్ట్ వీక్లో అనుకుంటా నవంబర్లో తీసుకున్నాను. డిసెంబర్కి ఫస్ట్ సర్వీస్ అయితే కంప్లీట్ చేసుకున్నా. అయితే ఈ మోడల్ అప్పుడుతో ఆపేశాడు అనమాట. 2024 మోడల్ అయితే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి. చాలామంది ఈ మోడల్ కావాలని ఎక్కువ కామెంట్ చేస్తున్నారు. ఎక్కడన్నా ఉంటే సెకండ్స్లో అయినా చెప్పండి అనేసి. తెలిస్తే మాత్రం నేను కంపల్సరీగా ఇన్స్టాగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. ఒకసారి ఇన్స్టాగ్రామ్లో కూడా పేజ్ని ఫాలో చేయండి. మీకు సెకండ్స్ కూడా ఇంట్రెస్ట్ లేదు అనుకుంటే 200లో హెడ్లైట్ అప్డేట్ చేశారు కదా, 200కి వెళ్ళిపోండి. కానీ సీసీ డిఫరెన్స్ అంతే. 250C మోడల్ అయితే అవైలబుల్లో లేవు, ఎప్పుడో ఆపేశాడు. ఫైనల్లీ మనం అయితే సర్వీస్ సెంటర్కి అయితే వచ్చేసాము. ఆయిల్ లీక్ అవుతుంది అన్నా కదా, అదైతే ఒకసారి చూసేద్దాం మనం. ఇది ఉంది కదా, ఇది మొత్తం ఆయిల్ లీక్ అవుతుంది అనమాట. కనిపిస్తుంది అనుకుంటున్నా. ఇది ఒకటే మేజర్ ప్రాబ్లము. మనం అయితే పైకి వెళ్ళిపోయి బైక్ అయితే హ్యాండ్ ఓవర్ చేసేద్దాము. ఓకే, నేను పైకి వెళ్ళేసి అడిగేసాను అనమాట సర్వీసింగ్ తీసుకుంటున్నారా లేదా అని. ఒక 5 minutes వస్తున్నారని చెప్పారు. ఐ థింక్ ఫస్ట్ వెహికల్ మందే అనుకుంటా. ఏ వెహికల్ అయితే లేదు, మందే ఫస్ట్ వెహికల్. అయితే ఆఫ్టర్నూన్కి అలా ఇచ్చేస్తారు. ఎక్కువ టైం అయితే పడుతుంది, జనరల్ సర్వీసే కదా. ఓన్లీ ఆయిల్ సీల్ ఒకటే పోయింది. రేపా వెహికల్ మళ్ళీ రేపు తీసుకురానా? సరే, ఇప్పుడు జనరల్ సర్వీస్ చేసేయండి, అది సపరేట్గా తీసుకుని వస్తాము. మళ్ళీ సర్వీస్ కాస్ట్ వేస్తారా? ఎంత ఉంటుంది మ్యాక్సిమం? ఓన్లీ దానికే, ఓన్లీ ఆయిల్ సీల్ మార్చినందుకు. సరే, అయితే అది సపరేట్ చేపిస్తానులే. ఫస్ట్ ఇప్పుడు జనరల్ సర్వీస్ చేసి ఇచ్చేసాను. ఓకే, వెయిట్ చేస్తా, పర్లేదు. ఎయిర్ ఫిల్టర్ బాగానే ఉందన్న, మార్చుతారా? చేంజ్ చేసేయాలి కదా. ఇప్పుడు టైం వచ్చేసి 4:15 అయితే అవుతుంది. మార్నింగ్ వచ్చాను నేను, 10:30, 11 అలా అవుతుంది. ఇంతవరకు వెహికల్ అవ్వలేదు. చూద్దాం ఎప్పటికి ఇస్తారో వెహికల్. కొత్తది ఎయిర్ ఫిల్టర్ అనుకుంటా. ఇదేమో పాత ఎయిర్ ఫిల్టరు. చూడండి ఎంత నల్లగా అయిపోయిందో. టూ 3 days ఆగి వస్తాను ఈ ఆయిల్ సీల్ మార్చుకోవడానికి. దానికోసం వెళ్ళాడన్నట్టు.
ఒకసారి ఈ లెవెల్స్ కూడా చెక్ చేస్తారా డిస్క్వి, ఫ్రంట్ బ్యాక్? మార్చేస్తే మార్చేయండి, లేదు ఉంటుంది అనుకుంటే ఉంచేసేయండి. బాగానే ఉందంటే వదిలేసేయండి, లేదంటే పేరు డౌన్ చేసినప్పుడు బ్రో కొంచెం కింద స్ట్రక్ అయినట్టు అనిపిస్తుంది. ఫైనలీ మన సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే వెహికల్ని కిందకి వాటర్ వాష్కి అయితే ఇచ్చేస్తారు. ఫైనలీ వాటర్ సర్వీసింగ్ కూడా అయిపోయింది. చూడండి బండి ఎంత నీట్గా కనిపిస్తుంది. ఎన్నో రోజులు ఉండదు, 1 or 2 daysలో మళ్ళీ దుమ్ము పడిపోద్ది. మనమైతే ఇప్పుడు పైకి వెళ్ళిపోయి బిల్ అయితే పే చేసి వచ్చేద్దాము. ఫ్రంట్ కానీ లేదంటే సైడ్కి లాగండి. गाड़ी अपनी वो 2 जने पकड़ के ले गए तो अच्छा है। पकड़ के हाथ लगाते। हाँ चलो मिडिल में जाओ, मिडिल का బ్రో బిల్లు చూడు ఒకసారి. కూపన్ కోడ్ నెంబర్ చెప్పాను చూడు ఒకసారి. ఎందుకు ఇంతకుముందు ప్రింట్అవుట్ ఇచ్చారు కదా, ఇచ్చేవాళ్ళు కదా, ఇప్పుడు ఇవ్వట్లేదా ఏంటి? ఫైనల్లీ సెకండ్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 10కి వస్తే ఇప్పుడు టైం ఎంత అయింది? 5:10 అయింది. మేనేజ్మెంట్ లేరు, వాళ్ళు లేరు, వీళ్ళు లేరు అని చెప్పుకొచ్చారు. ఇన్వాయిస్ నైదియా లిటరల్లీ ఎంత చెత్తగా ఉందంటే సర్వీసు. మార్నింగ్ అప్పుడు 10 o'clock వెళ్తే ఇప్పుడు 5:30 అవుతుంది. వాళ్ళ మేనేజర్ ఎవరో లేరంట. ఇంజిన్ ఆయిల్స్ అవి స్టాక్ తీసుకోవడం మర్చిపోయారట. మర్చిపోయిన వాళ్ళు వెహికల్స్ ఎందుకు తీసుకున్నారు మార్నింగ్ నాకేం అర్థం కాలే. వేరే కేటీఎం షోరూమ్ నుంచి రప్పించి ఈవినింగ్ ఇప్పుడు వేసి 1 hourలో కంప్లీట్ చేసి ఇచ్చారు. సెకండ్ సర్వీసు కాస్ట్ వచ్చేసేటప్పటికి వితౌట్ ఆయిల్ సీలు, వితౌట్ ఫోర్క్ రిపేర్ 2350 రూపీస్ అయితే అయ్యింది. ప్లస్ ఆ ఫోర్క్ కూడా అప్రాక్సిమేట్లీ 1200 నుంచి 1400 వరకు ఉంటుంది అని చెప్పారు. ఇప్పుడు మనకి సెకండ్ సర్వీస్ కాస్ట్ వచ్చేసేటప్పటికి 3600 చేంజ్ అయితే అయ్యింది. అసలు ముందు చెప్తే నేను అసలు సర్వీసింగ్కి ఈరోజు ఇవ్వకపోదును. వాళ్ళు వచ్చినప్పుడు ఎప్పుడన్నా చూసి మొత్తం అన్నీ ఎదర ఫ్రంట్ ఫోర్క్ ఆయిల్ ఇవన్నీ మొత్తం ఒకేసారి చేపించుకుందాను. బిల్ అయితే PDF పంపిస్తా అన్నారు. బిల్ అయితే నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను, ఆ PDF అది ఒకసారి చూసేయండి. ఇప్పుడైతే అయిన కాస్ట్ ఇది మొత్తం జనరల్ సర్వీస్దే అనమాట. మనం ఇంకా ఎదర ఫ్రంట్ 4 ఆయిల్ సీల్స్ పోయినాయి కదా, అవి చేయించలేదు. ఐ హోప్ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.